హాయ్ హలో మనం లాస్ట్ క్లాస్ నుంచి ఏం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం బేసిస్గా ప్రాబ్లం చెప్పుకుంటున్నాం కదా. ఈ క్లాస్లో మరొక ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి ఏమి ఇచ్చారు క్వశ్చన్ మనకు. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 3t sin 4t. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 3t sin 4t. e power 3t sin 4t. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సొల్యూషన్ చూడండి. టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎల్ ఆఫ్ e power 3t sin 4tని ఫైండ్ అవుట్ చేయాలి. వి నో దట్, మనకేం తెలుసు, ఎల్ ఆఫ్ sin 4t వాల్యూ మనకు తెలుసు, 4/p² + 14. ఎట్లా అంటారా, ఎల్ ఆఫ్ sin 8t ఫార్ములా ఏంటి, a/p² + a². ఇక్కడ ఏ ప్లేస్లో వాల్యూ ఎంత, 4 కాబట్టి 4/p² + a². ఏంటి 4కి స్క్వేర్ వాల్యూ 16. అదే ఇక్కడ వచ్చింది. ఓకేనా, అర్థమైందా. sin 80 ఫార్ములా ఏంటి, a/p² + a². ఈ వాల్యూలో ఇది 4ని సబ్స్టిట్యూట్ చేసి అడిగిపోతుంది, 4/p² + 16. ఓకే, ఇప్పుడు ఇది మనకు వచ్చింది. ఇప్పుడు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మనకేం తెలుసు, సెకండ్ కండిషన్, ఎల్ ఆఫ్ e power 80 f(t) దట్ ఈక్వల్ టు f(p - a). ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో సెకండ్ కండిషన్. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఎట్లా, సెకండ్ కండిషన్ ఎట్లా గుర్తుపడతాం మేడం అంటే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది 80 ఫామ్లో ఉంది. ఓకేనా, ఇక్కడ 80 ఫామ్లలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, e power 80 f(t) వాల్యూ f(p - a). అదేవిధంగా e power మైనస్ ఉందనుకో, ఈ ప్లేస్లో మైనస్ ఉందనుకో ఫస్ట్ కండిషన్, ప్లస్ ఉంటే సెకండ్ కండిషన్. ఓకేనా, మైనస్ ఉంటే ఫస్ట్ కండిషన్, ప్లస్ ఉంటే సెకండ్ కండిషన్. ఎందుకంటే e power -80 ఉంటే ఫస్ట్ కండిషన్, e power 80 ఉంటే సెకండ్ కండిషన్. మనకి ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, ప్లస్సే కదా, e power 80 అంటే సెకండ్ కండిషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎల్ ఆఫ్ e power 3t sin 4t మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. ఎల్ ఆఫ్ e power 3t sin 4t దట్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది, 4/p² + 16. ఇప్పుడు చూడండి, p టెన్స్ టు అంటే p ప్లేస్లో p-3 తీసుకోవాలా. ఎందుకు, ఇటు చూడండి, p - a కదా, p - a అంటే ఇక్కడ ఏముంది, ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3. p - a అంటే p - a ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాం. ఓకేనా, p ఎక్కడ ఉంటే అక్కడ p - 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 4/ ఇక్కడ p² అంటే p - 3 హోల్ స్క్వేర్ + 16. ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే మనకు వచ్చే సొల్యూషన్ p² + a అంటే a² a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² + b² - 2ab కదా. a² అంటే p², b² అంటే 3² అంటే 9, 2ab 2 × p × 3 అంటే 6, 2 3 6, 6p + 16. ఓకేనా, మొత్తం సొల్యూషన్ సింప్లిఫై, 4/p² - 6p + 9 + 16 + 25. ఓకేనా, ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. చూడండి, క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 3t sin 4t అని క్వశ్చన్ మనకి ఇస్తాడు. మనం టు ఫైండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలో అది ఇక్కడ రాసుకున్నాం. మనకి ఏమని తెలుసు, sin 4t వాల్యూ 4/p² + 16 అని తెలుసు. ఎట్లా, sin 80 ఫార్ములా a/p² + a² ఫార్ములాలో ఇది కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం యూజ్ చేస్తాం. e power -80 f(t) ఫార్ములాలో ఉంది కాబట్టి దట్ ఈక్వల్ టు f(p - a) అవుతుంది. ఇది చూడండి, ఎల్ ఆఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది e power 3t sin 4t, మనకి వాల్యూ 4/p² + 16. దాని ప్లేస్లో ఇక్కడ p - a కదా, అంటే p - 3, a అంటే ఏమి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3p - 3. ఏం చేస్తాం, 4/p ఎక్కడ ఉంటే అక్కడ p - 3 రాస్తాం. అప్పుడు ఏముంది, p² అంటే p - 3 హోల్ స్క్వేర్ + 16. దీనంతా సింప్లిఫై చేస్తే వచ్చే సొల్యూషన్ మనకి ఇది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.